అందరికీ వందనాలండి. సంఘం లోకంలోనే ఉంది కానీ లోకానికి వేరుగా బ్రతుకుతుంది. సంఘం లోకంలోనే ఉంది కానీ లోకం సంఘాన్ని ద్వేషిస్తుంది. కారణం, సంఘం లోకంతో ఎప్పుడు మమేకం కాదు. వారి ప్రత్యేకించబడిన జీవితం, వారి ప్రమాణాలు సంఘానికి కంటగింపుగా ఉంటాయి. వారు అంగీకరించలేరు. అందువల్ల సంఘం మీద పగ పెంచుకుంటారు. దేవుని పిల్లలైన వారిని ఏ రీతిగానైనా మట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. హామాను యొక్క కుయుక్తి, ఆషురోషు 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరూ ఫలానా దినాన్న చనిపోవాలి, చంపబడాలని ఆజ్ఞ జారీ అయింది. రాజాజ్ఞకు మించింది మరొకటి లేదు. ఇప్పుడు దేవుని పిల్లలకు నిరీక్షణ లేదు. ఇంకా చంపబడడం తప్ప మరో అవకాశం లేదు రాజు శాసనం వచ్చాక. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఇద్దరు వ్యక్తులని వాడుకోవడం, మొర్దెకైని వాడుకున్నాడు ఆయన. అదే రీతిగా ఎస్తేర్ను కూడా తన సాధనంగా వినియోగించుకున్నారు ఆయన. నేను రాత్రి 2 ఆ ప్రాంతంలో ఓ తల్లి పిల్లల సంభాషణ చదివాను. ఓల్డెస్ట్ బుక్ అది. రేపు ఉంటామో లేదో తెలియదు వాళ్ళకి. పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు. భయాల మధ్య వాళ్ళిద్దరు ఉన్నారు. రాత్రి అయింది. గదిలో ఆ 4 ఏళ్ల పాప, యవనస్తురాలైన తల్లి ఇద్దరూ బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. భయాలు వాళ్ళని మినుముట్టే. అలాంటి పరిస్థితుల్లో లైట్లన్నీ ఆర్పేశారు. ఆ పిల్లకి నిద్రపట్టడంలా, వాళ్ళ అమ్మకి నిద్రపట్టడంలా. బిడ్డను బాగా దగ్గరికి తీసుకుని పండుకుంది. బిడ్డ అటువైపు కిటికీ వైపు చూస్తూ అమ్మని హత్తుకుంది వెనక వైపు. కిటికీలో నుంచి చంద్రుడు కనిపించాడు. అప్పుడు ఆ పిల్లంది, అమ్మా, దేవుడు వెలిగించిన దీపం కదా అనంది. అవునమ్మా, మరి ఆ దీపం ఆరిపోతుందా అంటే ఆరదమ్మా. దేవుడు నిద్రపోడు కదమ్మా. మరి దేవుడు నిద్రపోనప్పుడు మనకెందుకమ్మా భయం అన్నట్టు. నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. మనుషులు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని పన్నాగాలు పనినా, సంఘాన్ని కాపాడే దేవుడు కునుకని నిద్రపోనివాడు ఆయన. మన ధైర్యానికి కారణం మన జ్ఞానం కాదు. మన ధైర్యానికి కారణం మన వాక్చాతుర్యం కాదు. మన ధైర్యానికి కారణం
మన తెలివితేటలు అంతకంటే కాదు. మనకు ధైర్యానికి కారణం సజీవుడై ఉన్నవాడు ఆయనే. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టినవాడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నవాడు. అయితే అనేక చోట్ల దేవుని పిల్లలు భయాల మధ్య బ్రతుకుతున్న రోజుల్లో ఎస్తేరు తీసుకున్న నిర్ణయం, గత వారం నాడు కొన్ని లక్షణాలను ఆమె జీవితంలో చూశాను. ఈరోజు కూడా మరో 3 లక్షణాలు మాత్రం చూసి ముగించుకుందాం. బహుశా ప్రభు చిత్తమైతే వచ్చే వారం అనూహ్యంగా, అదృశ్యంగా దేవుని కార్యాలు ఎలా ప్రారంభమయ్యాయో చూద్దాం. దయచేసి చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీవు పోయి షూషన్నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపాలములు చేయకుండుడి. నేనును నా పనిగత్తులు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేనును రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించిన నశించదు. ప్రార్థన చేసుకుందాం. రోషం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, నేటికి కార్యం చేయడానికి సమర్థుడు అయిన మా దేవ, సర్వలోకనాథుడు అని నీకు పేరు. సమస్తాన్ని పరిపాలిస్తున్నవారు మీరు. ఏ దేశము నీ అధికారానికి అందనిది కాదు, నీ అధికారం క్రింద లేనిది కాదు. సమస్త ఆధిపత్యం మీ పాదాల క్రిందనే ఉంది. అట్టి మీరు మమ్మను ప్రేమించారు. మీ ప్రేమను కలువరిలో మా అందరి కనులెదుట ప్రదర్శించారు. వాస్తవంగా నశించడానికి మేము అర్హులం, మరణానికి మేము పాత్రులం. మేము నశించిపోకుండా ఉండడం కోసం మీరు ధరించిన దేహాన్ని, మీరు కలిగి ఉన్న రక్తాన్ని మా నిమిత్తమై కలువరిలో ధారపోశారు, బలిగా అర్పించారు. ఈ కారణం చేత మేము మరణంలో నుంచి జీవంలోనికి దాటాం. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేం. మీరు మాకు తండ్రి మాత్రమే కాదు, మీరు మమ్మల్ని పోషించేవారు మాత్రమే కాదు, మీరు మాకు రక్షకులు కూడాను. నీ వంటి రక్షకుడు భూమి మీద ఎక్కడున్నాడు? నీ వంటి రక్షకుడు ఆకాశం మీద మాత్రం ఎక్కడున్నాడు? అంతటా ఉన్నది మీరు, అన్నీ చూస్తున్నవారు మీరు, అన్నీ ఎరిగినవారు మీరు. పరిస్థితుల నడుమ మేము విలువెల్లాడిపోతున్నా హామాను యొక్క మరణాన్ని చూస్తున్నవారు మీరు. మాకు ఆ సంగతి తెలియదు గనుక మేము వేదన చెందుతున్నాం, దిగులు పడుతున్నాం, బాధను అనుభవిస్తున్నాం. ఆ దినాన్న 127 సంస్థానాల్లో చెదిరి ఉన్న యూదుల దుఃఖం, నేటి దినాన ప్రపంచ దేశాలలో ఉన్న సంఘం యొక్క దుఃఖం ఒకే రీతిగా ఉంది. శేషాన్ని అట్టుపెట్టుకున్నారు. శేషం ద్వారా మీ కార్యాన్ని జరిగించే దేవుడుగా మీరున్నారు.
మీ చేతులకి మమ్మల్ని మేము మరోసారి అప్పగించుకుంటూ నీ దాసురాలి యొక్క వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేయడానికి నీ పాద పరిచారకునికి మీ ఆత్మ నింపుదలనివ్వండి. వింటున్న మా ప్రియులకు వినబుద్ధి పుట్టించండి. నీ దాసునికి శిష్యునికి తగిన నోరివ్వండి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా అవసరమైనంత మేర మాట్లాడడానికి నన్ను మరుగుపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని పరిస్థితుల నడుమ దేవుడు కొందరిని ఉన్నతమైన స్థానంలోనికి అనూహ్యంగా తీసుకుని వస్తాడు. ఇప్పుడు ఎస్తేరు ఉన్న స్థానంలో రష్యాలో ఎవరున్నారో మనకు తెలియదు, చైనాలో ఎవరున్నారో మనకు తెలియదు, ఆఫ్రికన్ కంట్రీస్లో ఎవరున్నారో మనకు తెలియదు. అదే రీతిగా దేవుని పిల్లలు హింసింపబడుతున్న ప్రతి దేశంలోనే ఎవరున్నారో మనకు తెలియదు, భారతదేశంలో కూడా ఎవరున్నారో మనకు తెలియదు. కానీ ఆయన అన్నీ ఎరిగినవాడు. ఆ ఉన్నతమైన స్థానంలో శత్రువుల యొక్క పన్నాగాన్ని అడ్డుకునే వ్యక్తులను ముందుగానే ఆయన ఏర్పరచుకున్నాడు. ఆనాడైనా ఈనాడైనా ఆ ప్రత్యేకమైన సందర్భంలో ఎస్తేరు మొర్దెకైకి కబురు పెట్టింది, నీవు పోయి యూదులందరినీ సమాజ మందిరంలోనికి సమకూర్చు అని. అందుకనే బబులోనుకు బంగారు సంకెళ్ళని పేరు. యూదులు ఆరాధించుకోవడానికి సమాజ మందిరాలు కట్టుకోవచ్చు, యూదులు ఉద్యోగాలు చేయవచ్చు, యూదులు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, యూదులు అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, యూదులు అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. స్వేచ్ఛ కనిపిస్తూ ఉన్న ప్రాణహాని పొంచి ఉంది ఆ రోజైనా ఈ రోజైనా లోకంలో. ఇవి వారు బబులోను విడిచి వాగ్దాన దేశానికి రాలేకపోవడానికి గల కారణాలు ఇవి. మనసు ఇంకా భూమి మీదనే ఉండడానికి గల కారణాలు కూడా ఇవి. మన మనసు నిత్యత్వం మీద కాదు, ఈ భూమి మీదనే ఇంకా ఉండడం, ఈ భూమి మీదనే మనం ఆశ పెట్టుకుని ఉండడం అనేది అందరిలో అన్ని చోట్ల జరిగే పరిస్థితి. కానీ ఎందుకు దేవుడు మనల్ని ఆ స్థాయికి తీసుకుని వచ్చాడు ఒక్కసారి ఆలోచిస్తే, ఎస్తేరు ఒక నిర్ణయం తీసుకుంది. నేను ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను ప్రవేశిస్తాను, నేను నశిస్తాను. ఎవరిమే ఒక నిర్ణయం తీసుకుంది. చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయాల మీద నిలబడరు. సహవాసానికి మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఆ తర్వాత నిర్ణయాలని మార్చుకుంటారు. చాలా శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకున్నవారు కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం దే యూస్ టు డ్రాప్ దెమ్. వాటిని
జారవిడుస్తారు. కానీ ఈమెకు నేను పెట్టుకున్న పేరేమిటో తెలుసా? స్థితప్రజ్ఞురాలు. నిర్ణయం తీసుకుంది అంటే ఇంక వెనక్కి జారదు. మన నిర్ణయాలకు ఈ నిర్ణయాలకు ఉన్న వ్యత్యాసం అది. నేను మా అమ్మ నాన్నని ఆఖరి నిమిషం వరకు జాగ్రత్తగా చూసుకుంటాను అని నిర్ణయం తీసుకున్న పిల్లలు ఉంటారు. కానీ కాలం వెంట భార్యలు మాటలు విని తల్లిదండ్రులను దుఃఖంలోనూ ఒంటరితనంను వదిలిపెట్టేసిన పిల్లలు ఉన్నారు. ఆస్తి పంపకాల దగ్గర నీకెందుకురా నేనున్నాను, ఏం పర్వాలా, పోతే పోయిందిలే, వాళ్ళకి ఎక్కువ ఇచ్చే నేను ఉన్నానుగా అన్న మేనమామ మధ్యలో వదిలిపెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. నిర్ణయం తీసుకుని ఎదుటివారికి నేనున్నాను, ధైర్యంగా ఉండండి అని చెప్పే వ్యక్తులు వెనకడుగు వేసే పరిస్థితి మానవ నైజంలో ఉంది. అయితే ఈమె నిర్ణయం తీసుకుంది, నేను నశిస్తా, ఇందులో ప్రేమ ఉంది. నా ఒక్క ప్రాణం పోయినా దేవుని ప్రజలందరి ప్రాణాలు నిలిచి ఉండాలి అన్నది ఆమె నిర్ణయంలో ఉన్న అద్భుతమైన సంగతి. శేషం స్వార్థపూరితమైంది కాదు, త్యాగసహితమైంది. శేషానికి ఉండే అద్భుతమైన లక్షణం ఏమిటంటే, తాను మరణించిన ఇతరులు బ్రతకాలని, అనేకుల కోసం తన ప్రాణం అడ్డం వేయాలన్న మనస్తత్వం శేషానికే ఉంటుంది, అందరికీ ఉండదు. ఎందుకు అంటే శేషానిది దేవుని మనసు, ప్రభు యొక్క మనసు. అందుకనే మీరు క్రీస్తు మనసు కలవారై ఉండండి అంటాడు. ఇటు మనసును మీరు ఆయుధంగా ధరించండి అని భక్తుడు చెప్తాడు. నేటి దినాన్న మనలో కొరత అయింది ఏమిటంటే, ఎదుటివాడి ప్రాణం పోయినా మనం మేలు పొందాలనుకోవడం, ఎదుటివాడు నష్టపోయినా మనం సంతోషంగా ఉండాలనుకోవడం, ఎదుటివాడిని ముంచైనా మనం బాగుపడాలనుకోవడం. రొట్టె ద్రాక్షరసం దగ్గరికి వస్తున్నాం. ఆయనలో కనిపించిన లక్షణం ఏమిటి? మనందరి కోసం బలి అయిన ఆయన లక్షణం. మనకి లక్షణం ఎక్కడది? ఇది లేదు. నేను, నాది, నా స్వార్థం, ఇదే ముఖ్యం. ఇంతకు మించి మరో దాని మీద మనసు లేకపోవడం. ఒకసారి ఆలోచించండి. నీకు నీవే ముఖ్యం, కానీ ప్రజలందరూ ముఖ్యం కాదు. ప్రజల కోసం త్యాగం చేసేవాడు తెలివి తక్కువవాడు కనపడతాడు. ప్రజల కోసం ప్రాణం పెట్టేవాడు, త్యాగం చేసేవాడు తెలివి తక్కువవాడు కనపడతాడు. కాదని జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు పరలోకం యొక్క కనుదృష్టి యావత్తూ ఎస్తేరు మీదే. పరలోకం యొక్క పట్టింపు యావత్తూ ఎస్తేరు మీదే. ప్రభు కనుదృష్టి యావత్తు ఎస్తేరు మీదే. కారణం, నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే పరలోకం నీ కోసం ఒక నిర్ణయం తీసుకుంటుంది. పాతాళ నిర్ణయం తీసుకుంది దేవుని పిల్లలను ఆశ్రయించేయాలని. శేషంలో ఉన్న ఒక ఆమె, ఉన్నత స్థానంలో ఉన్న ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. పరలోకం కూడా నిర్ణయం తీసుకుంది. మనం నిలబడితే మన కోసం పరలోకం నిలబడుతుంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. ధైర్యంగా ఉండండి, ముందుకు కొనసాగండి. పరిస్థితులు ఏవైనా కానీ ఒకరోజు మనం మరణించవలసిందే. ఏదో ఒక విధంగా చనిపోవటం కంటే ఫర్ ఏ రైట్ రీజన్
for a right purpose. If we are going to die, that itself is a blessing. ఆయన పనిలో ఆయన ఇష్టం మేర సజీవ యాగంగా నన్ను నేను సమర్పించుకుంటాను అనే మాట కదా ఇది ఎస్తేరుది. అందుకనే ఓ వచనాన్ని మనం చూద్దాం, దొరుకుతుంది అనుకుంటున్నాను. పదిహేనవ కీర్తన 4వ వచనం చివరి భాగం. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడం. ఈ స్థలం కొనడానికి ఎవరు ముందుకు రాలా. కారణం మీకు తెలుసా? ఈ స్థలం చాలా కాలం ఖాళీగానే ఉంది. ఈ 2 స్థలాలు, ముఖ్యంగా ఈ స్థలం. కారణం ఏంటంటే ఈ స్థలం కొన్నవాడు వెంటనే చచ్చిపోతాడంట. అందుకని ఎవరు రాలా. నేను వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చాను 2 స్థలాలకి. ఈ స్థలానికి నేను అడ్వాన్స్ ఇచ్చానని తెలిసిన తర్వాత నేను చచ్చిపోతానని ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని బట్టి, వాళ్ళు ఎరిగిన శాస్త్రాన్ని బట్టి దీనికి రోడ్డు ఈ పక్కన ఉంది, దీని ముఖం ఆ పక్కన ఉంది, దీనికి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, తీసుకున్నవాడు చచ్చిపోతాడని. తీసుకున్న నెల అయినా చావలా, బతికే ఉన్నా. అప్పుడు నా కబురు ఏంటో తెలుసా? మీరు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు కదా, మేము రెట్టింపు ఇస్తాం, ఇచ్చేస్తారా అని. కారణం దోషం నా మీదగా పోయిందనమాట. మనుషులు ఎలాంటి వాళ్ళు? ఎదటివాడి దోషం పోయింది కనుక, ఎదటివాడి మీదగా పోయింది కాబట్టి అప్పుడు మనం జరిగేదేదో నాకే రాని, జరిగేదేదో నాకే జరగని, అందరూ క్షేమంగా ఉండని, నేనొక్కడే నష్టపోయినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం శేషానిది. నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన మాట ఏమిటంటే, ఒక అనాథ తన అన్న కూతురుగా స్వీకరించబడిన ఓ వింతైన సంబంధం అది. ఇప్పుడు ఆమె రాణి స్థానంలో ఉంది. అందున ఎలాంటి వ్యక్తికి? భర్త ఎలాంటివాడు? భర్త ఎంత మంచివాడైనా భార్యల్లో అసంతృప్తి ఎంత ఉంటుంది. అసలు భార్య అనే పదానికి అసంతృప్తి అని అర్థమేమో నాకు తెలియదు. అందరూ కాదులేండి, 100కి 90 మంది. ఆయన పొద్దున లేచి రాత్రి పడుకునేంత వరకు నీ పరిచర్యలోనే ఉంటాడు. కానీ ఇసుక్కుంటానే ఉంటారు, ఏదోటి అంటానే ఉంటారు. నాకు తెలిసిన సమాచారం చెప్తున్నాను, మీకు తెలిసిన సమాచారం వేరుగా ఉందో నాకు తెలియదు. ఆయన ఉద్యోగం చేస్తాడు, ఇంట్లో కూడా పని చేస్తూనే ఉంటాడు, కంటికి రెప్పలా నేను చూస్తుంటాడు. కానీ నీకేదో తెలియని అహం ఉంటుంది, నీకేదో తెలియని అసంతృప్తి ఉంటుంది. భర్తని బాధ పెట్టే స్త్రీలు తమ కంటి చూపు ద్వారా బాధ పెడతారు, తమ ప్రవర్తన ద్వారా బాధ పెడతారు, తమ మాట ద్వారా కూడా బాధ పెడతారు. కానీ ఎవడో చెప్పుకుంటాడు? మీసం ఉంది కదా పాపం, తీసేయలేడు.
కాబట్టి సహిస్తూనే ఉంటాడు. సహజం కదా. అసంతృప్తి అనేది ఏ వ్యక్తిలోకి అడుగు పెడితే ఆ వ్యక్తి ఎదటివాడిని బాధ పెడతాడు. తాను బాగుండాలి, ఎవరు బాగుండకపోయినా. కానీ ఈ స్త్రీ లక్షణం అలా కాదు. నేనొక్కదాన్ని చనిపోయినా అందరూ బాగుండాలి. కొంతమంది స్త్రీలకి ఇది ఉంటుంది. వాళ్ళు త్యాగం అవుతూ ఉంటారు, ఎప్పుడు సణుక్కోరు. వాళ్ళు కొవ్వొత్తులాగా కరిగిపోతుంటారు, ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడరు. వాళ్ళని చూసి మనం జాలి పడుతుంటాం. వాళ్ళు అంటారు, నేనేం కష్టపడుతున్నానండి, మీ కష్టం ముందంటారు. చాలా కొద్దిమంది. ఈ కోవకు చెందిన స్త్రీ ఎస్తేరు. నిజానికి తనకేం అవసరం లేదు. తన ముందున్న అవసరత ఏమిటో తెలుసా? ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. అంతే. దేవుని ప్రణాళిక, ఆయన ప్రయోజనం, ఆయన ప్రజల ప్రయోజనం తాను స్వీకరించిన ఈ నిర్ణయానికి గల కారణం. నాకు క్షమించండి, ఎస్తేరుకిని దావీదుకు పెద్ద తేడా అనిపించలేదు. ఓటమి పాలవుతూ ప్రతిదినం రోధిస్తున్నటువంటి ప్రజలకు మధ్యలో ఓ చిన్న కుర్రాడు నిలబడి, మీరేమి భయపడక్కర్లా, నేను వెళ్తానన్నాడు సాహసంగా. అతనేమని చిన్నవాడా? 6 మూరల జానడు ఉన్నవాడు నిలబడ్డాడుగా. అలాగే అహష్వేరోషు సామాన్యుడు కాదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం మీద నిలబడతాడో లేదో కూడా తెలీదు. అప్పుడే హెచ్చిస్తాడు, ఆ క్షణంలోనే అయిపోయినట్లు లెక్క. ఆ క్షణమే. మొన్నటి దినాన 127 సంస్థానాలకు మించినటువంటి సింహాసనం వేశాడు. కానీ ఈరోజు రాణి కూర్చున్నటువంటి ఆసనం మీద హామాను పడి ఉండడం చూసి, నా ఎదుటనే రాణిని బలాత్కారం చేస్తారా అన్నాడు. అర్థం ఏమైనా ఉందా? ఎలాంటి వ్యక్తి? నో కన్సిస్టెన్సీ ఇన్ హిజ్ ఎమోషన్స్. అతని భావోద్రేకాల్లో సమతౌల్యత లేదు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. అన్నీ సరిగా చేసే భర్తతోనే కాపురం చేయడానికి అసంతృప్తి ఉంటే, ఇలాంటి అతనితో కాపురం చేయడం ఇంకెంత కష్టం. అయినా సరే ఇది దేవుని ప్రణాళిక, అంతే. దానికి ఆమె తను అప్పగించుకుంది. ఈ కారణం చేత అతనిని కన్విన్స్ చేయడం, దేవుని చరిత్రలో అహష్వేరోషే తన శాసనాన్ని కొట్టివేసి దేవుని ప్రజలను కాపాడాడు అని తన భర్త యొక్క పేరు చిరస్మరణీయంగా మిగిలి ఉండడానికి ఎస్తేరు కారణమవుతుంది. రాజు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు, రాజు తన శాసనాన్ని మార్చుకున్నాడు. రాజు యూదులను సంహరించడానికి చెప్పుడు మాటలు విన్నవాడు తను తాను దిద్దుకున్నాడు అని చెప్పడం కోసం ఈమె దేవుని చేతి సాధనమైంది. చిన్న పని ఇది. ఆర్ యూ ఫీలింగ్ దిస్? ఆర్ యూ ఫీలింగ్ దట్ దిస్ ఈజ్ ఎ సింపుల్ థింగ్? రాజు, ఆ రాజుల కాలం, వారి భయాలు, వారు ఏర్పరచుకున్న దేహ సంరక్షకులు, రెప్పపాటులో కత్తి దూసే వాళ్ళ తత్వం, ఈగ కానీ ఏది లోపలికి అడుగు పెడుతున్నా వెంటనే అలర్ట్ అవుతారు వాళ్ళు. అడగకుండా, అనుమతి లేకుండా లోపలికి అడుగు పెట్టడం అనేది చరిత్రలో ఇంతవరకు జరగల. జరిగిన వాడు ఎవడో బతకల. ఈ ఒక్కటే బతకడం. కారణం చెప్పండి? పరలోకం. కారణం, నిన్ను కాపాడేవాడు కునుకుడు, నిద్రపోడు అన్న తత్వం.
ఇది కారణం. 3 దినాలు ఉపవాసం ఉంది ఆవిడ. 3 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడు ఉన్నారా? భలే యాక్టివ్గా ఉంటుందిరా, ఎంత సంతోషంగా ఉంటుందో. తెలియని శక్తి ఉంటుంది, నీరసం ఉండదు. మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. కూర్చొని రాసుకుని ఎన్ని గంటలైనా రాసుకోవచ్చు అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో తను రాజుకి ఇష్టమైన ఆభరణాలు ధరించి ఆవరణలోనికి వచ్చింది. అంటే సావడానికి సిద్ధపడి వచ్చింది. బ్రతుకుతామనే ఆశ కాదు, బ్రతికిస్తే దేవుని ఇష్టం బతుకుతానని. స్థితప్రజ్ఞతలో ఉన్న అత్యున్నతమైన లక్షణం ఏమిటంటే హ్యాండ్ ఓవరింగ్ హర్ సెల్ఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. తనను తాను పరలోకపు తండ్రి హస్తాలకి సంపూర్ణంగా అప్పగించుకుంది కాబట్టి ఆ పని చేయగలిగింది, లేదా చేయదు. ఇంకొక మాట కూడా చెప్పినా, నేను ఆశ్చర్యపోయే మాట చెప్తాను, వినండి. నేనును నా పనికత్తెలను ఉపవాసం, చెలికత్తెలు ఉపవాసం ఉంటాం. అంటే ఆమె అంతఃపురంలోకి వెళ్ళాక ఎవరిని రక్షించుకుందో చెప్తారా మీరు? ఎవరిని విశ్వాసంలోకి తెచ్చిందో చెప్తారా మీరు? రాజు తనకిచ్చినటువంటి చిలికెత్తలందరినీ సంపాదించుకుంది, పోగొట్టుకోవాలి. ఆశ్చర్యం కదా. అక్కడ ఉండేదందరూ ఎవరు? హీదన్ పీపుల్. షీ ఈజ్ ఓన్లీ జూ. ఈమె ఒక్కతే యూదురాలు. ఈమె వాళ్ళందరినీ సంపాదించుకుంది. వాళ్ళు కూడా ఈమెతో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్థాయిలోకి వచ్చారనమాట. నెల్లాళ్ళైంది రాజు మర్చిపోయి ఈమెని. భర్త ఇంటికి రావటం అరగంట ఆలస్యం అయితే చూడాలి మీ ముఖాలు కదరా. వారం రోజులు కనపడకపోతే ఉంటుంది మీ కోపం, సామాన్యంగా ఉంటుందా? మా నాన్న నా మీద చిరుబుర్లాడుతుండేవాడు. ఆయనకి ఎంత కోపమో. సేవకు వచ్చాను, ఏదో ఆఫీసర్ని అవుతాననుకున్నాడు ఆయన. పాపం ఆయన కోపం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. చెప్పానుగా సంస్కృతం వచ్చు మా నాన్నకని. నేను మీటింగ్స్కి వెళ్ళిపోయి 3 రోజులు రాలా. మంగళగిరి మీటింగ్స్లో ఉన్నా. మేబీ దట్ ఈస్ 84 ఐ థింక్. మంగళగిరిలో ఉంటే రెండవ రోజు సాయంకాలం చీకటపడింది. వర్తమానం చెప్తే వెనకాల ఎవరో కూర్చొని కనపడుతున్నారు కుర్చీలో. మా నాన్న కొడుకు 2 రోజులు కనపడకపోతే ఉండలేడు, ఎంత దూరమైనా వచ్చేస్తాడు. నేను ఎక్కడ మీటింగో చెప్పలా, వెతుక్కుంటూ వచ్చాడు. మీటింగ్ అయిపోయింది, ఆమె నన్ను కనపడలా, లేచి వెళ్ళిపోయాడు, వచ్చాడు. కొంతమంది ప్రేమ ఉంటుంది, కొంతమంది కోపం ఉంటుంది, రెండూ ఉంటాయి. తన ఇష్టం నెరవేర్చబడలేదనే కోపం, నా కొడుకే కదా అనే బాంధవ్యం, రెండూ ఉంటాయి. కానీ ఈమెకి ఒకే ఒక లక్ష్యం, ద్వంద్వ ప్రవృత్తి లేదు ఈమెకి. ఒకటే లక్ష్యం, నా కిరీటం కాదు, నా స్థానం కాదు, నా ప్రాణమే పోయినా పర్వాలా. ఆమె వచ్చి రాగానే లేఖనంలో కనపడుతుంది, దేవుడట రాజుల హృదయాన్ని నీటి కాలువగా మార్చగలిగిన వాడంట. అంటే ఎవరి మీద దయ పుట్టాలో ఆ వైపుకి ఆయన గండి కొడతాడు. రాజే గండి కొడితే నీటి ప్రవాహం ప్రవహించక ఏం చేస్తుంది? ఏం చేయలేదుగా. అహష్వేరోషు అంతరంగంలో ఎస్తేర్ని చూడగానే ఒక్కసారిగా పెళ్ళుబికిన దయ పుట్టింది. అసలు రాజదండం ఇంతవరకు ఎప్పుడు లేపనవాడు లేపటం అనేదిట అలవాటు లేని పని కదా. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా లేపాడా? అసలు లేదు కదా, చరిత్రలో లేదు, ఫస్ట్ టైం.
లేపాలి అనే స్పృహ ఎలా వచ్చింది? ద అన్సీన్ గాడ్స్ వర్క్. చిన్నదిగా కనపడే ప్రతి అంశంలోనూ దేవుని పట్టింపు దాగి ఉంటుంది. We may not understand the little events in our life, but those are all proofs for his care. అవన్నీ ఆయన కాపుదలకు రుజువులు. బంగారు దండం ఎత్తగానే పరిగెత్తుకుని వచ్చి రాజు కాళ్ళ మీద పడిపోయి గావురు మళ్ళా. పక్కన అన్ని సింహాసనాల కంటే ఎక్కువ పెద్ద సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎవరు? హామాను. రహమాను వంక సీరియస్గా చూడలా. మొదటి లక్షణం చెప్పాను, ఆమె నిర్ణయం స్థితప్రజ్ఞత కలది. రెండవ నిర్ణయం చెప్పిన, ఆమె సాత్వికం గల స్త్రీ, సాత్వికురాలు. సాత్వికం అనే పదానికి ఉన్న అర్థం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. భావోద్రేకాల ఆధీనంలోనికి మనం వెళ్ళిపోతే మనం సాత్వికులం కాదు. దేవునికి అప్పగించుకుని భావోద్రేకాలను మన ఆధీనంలో అట్టి పెట్టుకోగలిగినాడు సాత్వికుడు. కోపాన్ని అణుచుకున్న హామాను అంటే అడుచుకోవడం కాదు ఇది. మొర్దెకైని చూసి కోపం అణుచుకున్నాడు, ఎందుకంటే చచ్చేవాడే కదా ఈడని. అలా కపటంతో కాదు, గుర్తుపెట్టుకోండి. ఆమె తన భావోద్రేకాలను తన ఆధీనంలో అట్టిపెట్టుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఒకటే, కార్యం చేయవలసింది దేవుడు, నేను కాదు. నేను కేవలం ఆయన చేతిలో సాధనం. ఆయన ఎలా ఉండమంటాడో అలా ఉంటా, ఆయన ఏం మాట్లాడమంటాడో అది మాట్లాడతా. తొందరపడి మాట్లాడే తత్వం ఎంతోమంది నష్టానికి కారణం అవుద్ది, ఎన్నో సంబంధాలు తెగిపోవడానికి కారణం అవుద్ది. ఇది దేవుని పిల్లలకు కూడనిది. రాస్తూ లేఖనం ఇలా ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలెను. ప్రతి మనుషునికి సంబంధించిన మాట. కొంతమందికి అద్భుతమైన లక్షణం ఉంటుంది. మనం ఆరంభించగానే వాళ్ళు మనం చెప్పేదంతా గ్రహించినట్టు జవాబు చెప్పడం మొదలు పెడతారు. ఇలాంటి వాళ్ళు ఎవరని చెప్తున్న సామెతల కింద ఉంటే అజ్ఞానులు అని చెప్తుంది. దారేపోయే కుక్క చెవులు పట్టుకునేవాళ్ళు అని ఉంటుంది. ఎదటి వాడిని పూర్తిగా చెప్పనివరో వీళ్ళకన్నీ తెలిసిపోయినట్టు మాట్లాడేస్తారు. ఏమని చెప్తుంది లేఖనం? వినడానికి వేగిరపడు. మీకు ఈ సంగతులు తెలుసుగా. ఏ సంగతులు? 18వ వచనం చదవండి. ఆయన సృజించిన వాటిలో తాము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారం కన్నాడు. తన సంకల్ప ప్రకారం సత్యవాక్యాన్ని బట్టి మన కన్నవాడు ఆయన. మనం ఆయన సొత్తు, మనం ఆయన ప్రయోజనం భూమి మీద, మనం ఆయన ప్రణాళిక భూమి మీద. ఈ సంగతులు మీకు తెలుసు కదా. కాబట్టి మీరేం చేయాలి? మాట్లాడడానికి నిదానించండి, వినడానికి వేగిరపడండి, కోపడ్డానికి నిదానించండి. మనకి వీటన్నిటికన్నా ముందు చివరిది వస్తుంది. కోపం ముందు, తర్వాత మిగతాయన్నీ.
అందుకే కింద ఏమంటాడు చూడండి, కింద మాట, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని. ఇప్పుడు హామాను మీద అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకు నీకు నాకు కోపమున్నా ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు దేవుని ప్రజలకు నష్టం చేసేవాడి మీద ఇవాళ అరికాలు మొదలుకు నన్నెత్తిమే వరకు ఉంటే మైకు పట్టుకుని బూతులు తిడుతున్నాడు కనబడుతున్నారు బయట. ప్రభు అన్నాడు, నాయన మాట్లాడటానికి నిదానించండిరా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, కోపపడ్డం ప్రదర్శిస్తున్నారు తమ కోపాన్ని. ఈజ్ ఇట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? కాదే. ప్రతివాడు అన్నాడే, నో ఎక్సెప్షన్. నువ్వు దేవుని సాధనంగా మౌనంగా ఉపయోగపడ్డావు, నీ పని. అంతేగాని నీ ఎమోషన్స్ని బయటకు చూపించటం కాదు, నీ కోపాన్ని బయటకు చూపించటం కాదు. నీ కన్నీరు ప్రభు పాదాల మీద పడాలి, నీ మాట దేవుని చెవిలో వినపడాలి. ఆయన కార్యం చేయడానికి సమర్థుడు. ఎవరినైనా వాడుకుంటాడు. ఒక అనాథను వాడుకుంటాడు ఆయన, ఆమెను రాణించేసి వాడుకుంటాడు ఆయన. అందరి దయా పొందేట్టుగా ఆమెను చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. దెర్ ఈజ్ ఎన్ అన్సీన్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద రెమెడీ ఫర్ ఆల్ ద సోల్స్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ హిస్టరీ. చరిత్రలో ఏ సమయంలోనైనా అట్టివారిని తన సాధనంగా వాడుకోవడానికి ఆయన సమర్థుడు. మనం తొందరపడి మాట్లాడి ప్రజల దృష్టిలో నేనే నెక్స్ట్ అనుకోవాకండి. ఎవరు నెక్స్ట్ నీకు తెలీదు, నాకు తెలీదు. ప్రతివాడు నేనే నెక్స్ట్ అంటున్నారు. అనగానే ప్రజలు పిచ్చెక్కిపోయి వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా, కొట్టడం డబ్బులు. ఫోన్లే నెక్స్ట్ ఉన్న అతనికి మనం పంపగలిగాం. మనం ఇచ్చిన డబ్బులతో పాపం ఆయన కాస్తంత టీ అన్న తాగుతాడు. మనం సాత్వికులం కాదు. వీఆర్ ఆల్ ఎమోషనల్ బీయింగ్స్. భావోద్రేక పరులం మనం. ఈమె ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనపడతాయి? ఎస్తేర్లో కనపడతాయి. చూడండి మీరు, మనలో కనపడవు. ఇందులో ఏ ఒక్కటి మనం అభ్యాసం చేసినా ఏం చేసేవాళ్ళం చూడండి. నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. నాట్ విత్ ఎమోషన్స్. యాక్సెప్ట్ విత్ మీక్నెస్. సాత్వికంతో అంగీకరించండి దేవుని వాక్యాన్ని. నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక. నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నా, నశిస్తానని. నవ్వుకుని ఉంటాడు ఆయన. ఏమని? నిన్ను నశించడానికి అప్పగించడం నేను ఎందుకు చేస్తానని. నీ నిర్ణయం పరలోకానికి అంగీకార యోగ్యమైంది. నిన్ను కాపాడడానికి పరలోక నిర్ణయం తీసుకుంది. కానీ వెళ్ళి ఆ బంగారు దండాన్ని ముట్టాక ఆమె ఏం మాట్లాడిందో చూడండి మీరు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. రాజు చూడండి, 3వ వచనం. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా, హేరోదియ కూతురులాగా అడుగుంటే, హేరోదు కూడా ఇదేగా అడిగాడు, ఇదేగా చెప్పాడు. వెంటనే అడిగేయచ్చుగా, ఏమని? మాట్లాడండి,
హేరోదియ కూతురు ఏమడిగింది? వీళ్ళకి కావలసిన కూడా ఇదేగా అడిగిందా? మరి ఎందుకు అడగల? ఏమడిగిందో చూడండి. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల. బా, ఏం మాటండి! నోటి నుంచి 30 రోజుల తర్వాత భర్త కనపడితే ఎరా ఒంటికి కారం పూసినట్టుండదు. ఎంత రాజైతే మాత్రం, ఎంత సేవకుడైతే మాత్రం కడుపు మంట రాదా? కిరీటం పెడితే చాలా, అన్నం సమృద్ధిగా పెడితే చాలా. భర్త లేని జీవితం ఎందుకు అనుకోదా భార్య? అరే, రోజుకొకసారైనా కనపడాలి, వారానికి ఒక నెల అయిందంట. రాజునకు యుక్తముగా తోచిన ఎడల. ఈ మాటలో ఆమె తన భర్తకు ఎంత విధేయురాలో చెబుతుంది. ఇంతవరకు ఆమె అంతఃపురానికి తీసుకుని వెళ్ళబడిన తరువాత నుండి ఇప్పటి వరకు రాజుకు తనకు మధ్యన సంభాషణ ఏమి రాయబడలా. ఇదొక్కటే ఫస్ట్ కాన్వర్సేషన్. రాజునకు యుక్తముగా తోచిన ఎడల, నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు. ఎవరి కోసం సిద్ధం చేయించా? రాజుగారి కోసం సిద్ధం చేయించిన విందునకు తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. అంటే, రాజా, నువ్వెవరిని గౌరవిస్తున్నావో అతన్ని నేను కూడా గౌరవిస్తున్నా. నీవు ఎవరి సింహాసనాన్ని ఎత్తు చేసావో వీరందరి ముందు నేను అతన్ని ఘనపరుస్తున్నాను రాజా. మీకు యుక్తంగా తోస్తే రాజుగారి కోసం నేను చేసిన విందునకు తమరును హామానును ఈ దినాన రావాలని నేను కోరుతున్నాను అంది. చెప్పండి మీరు, ఈ మాటలు పలకడానికి ఎంత కష్టం! వచ్చిన ఆడబడుచును పలకరించడానికే మీ ప్రాణాలు పోతుంటాయి కదా. ఫోన్లో మాట్లాడుతూ ఎలా ఉన్నారు అని అడగటానికి బదులు ఏం చేస్తున్నారు అందనుకో. ఏమండి, మీకు బాగలేదు, నాకు బాగలేదు, ఏం చేస్తాను అడుగుద్దేంటి అనరా? తప్పు పట్టుకునే మనసు, బా అద్భుతం. ఎవరికి? మాట్లాడండి అమ్మా. ఏంటి రమణ మాట చూస్తావు చెప్పకుండా? ఆశ్చర్యం! ఇంత సాత్వికమైన నాలుక, ఇంత జాగరూకత గల సంభాషణ సాధ్యం కాదు, మనకు సాధ్యం కాదు. కోపం వస్తే కొడతానని చెప్పమంటాం అంతే. ఇది ఎక్కడి నుంచి వచ్చే మాట? ఒకసారి చూడండి మీరు సామెతల గ్రంథం 30వ వచనం, 14వ అధ్యాయం 30వ వచనం, లేదా 29 చదువుదాం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ఇరవై 29-30 వచనాలు. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, సాత్వికమైన మనసు శరీరమునకు జీవం. దీర్ఘశాంతం నీ వివేకాన్ని చూపిస్తుంది. సాత్వికమైన మనసు నీ శరీరానికి జీవం. మనసు సాత్వికంగా లేకుండా నాలుకను 2 రోజులు సాత్వికంగా అట్టు పెట్టుకోగలవు, 3వ రోజు మళ్ళీ మోలే. సాత్వికం అంటే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడగలగడం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడం. ఇది తెలిస్తే కుటుంబాలు ఎప్పుడూ నష్టపోవు.
ఇది తెలీదు, పురుషులకి తెలీదు, స్త్రీలకి తెలీదు. వద్దులేండి, నా సంఘటన ఏదో గుర్తొచ్చింది, చెప్తే బాగోదని మౌనం వహించా. కాస్త నేను కూడా కంట్రోల్ చేసుకుంటా. కానీ తర్వాత మాట చూడండి, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును. ఏమొస్తుందంట? ముక్కు మీద కోపం ఉన్నవాడు మూఢత్వాన్నే బహుమానంగా పొందుతాడట. అది జరిగేది. మత్సరం ఎముకల కుళ్ళట. ఈ రెండిటి నుంచి తప్పించేది దీర్ఘశాంతం, సాత్వికం. ఈ రెండు ఎస్తేర్లు కనపడతాయి. మనలో ఈ రెండు కనపడవు. బల దగ్గరికి వస్తాం, ఎంతమంది మీద కష్టం ఉందో మనకి, ఎంతమంది మీద పళ్ళు పటపటా కొరిగితే మనకు రాలిపోయేది మన పళ్ళని తెలిసిన మనసుని అణుచుకోలేడు, దేవునికి అప్పగించుకోలేడు. అలాంటి వాడు ఎప్పటికీ దీర్ఘశాంతం కలిగిన వాడెవడు సాత్వికుడు కాలేడు. ఇది మనసులో నుంచి వచ్చే మాటే కానీ కేవలం నాలుకలోంచి వచ్చే మాట కాదు. దేవునికి సంపూర్ణంగా అన్నీ అప్పగించేసుకుంది ఆవిడ. చనిపోవడానికి సిద్ధపడింది. స్వయానికి చనిపోయిన వాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు. స్వయానికి బ్రతికి ఉన్నవాడు ఇలా మాట్లాడడం సాధ్యమయ్యే పని కాదు. గలతీ పత్రికలో ఒక మాట రాస్తుంది. ఐదవ అధ్యాయం 16-17 వచనాలు. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయించుతురో వాటిని చేయకుందురు. హామానులో ఉన్న దుష్టత్వం, హామానులో ఉన్న శత్రుత్వం, హామాను పనిన పన్నాగం, రాజును మోసం చేసిన విధానం, తూచి ఇచ్చిన వెండి, తీసుకున్న రాజు ఉంగరం, తాను రాసి మరణశాసనం రాజు ఉంగరాన్ని దాని మీద వేసి రాజే ఇచ్చాడు అని సమాజానికి తెలియడం. దీని వెనక ఎవరున్నాడు ఎవరికి తెలియదు. ఇవాళ కనిపించేది శాసనమే, కానీ శాసనాలు రావడానికి వెనక ఎవరున్నారు అన్నది ఎవరికి తెలియదు, దేవునికి మాత్రం తెలుసు. హామాను అనే సత్యం ఎలా తెలిసింది వీళ్ళకి? మీరు చెప్పండి. అవును, రాజు శాసనం వచ్చింది, అది సీలేసి ఉంటుందిగా, తీసి చదివితేనేగా అర్థమయ్యేది. అర్థం కాదుగా లేకపోతే. అదే అర్థం కానప్పుడు దాన్ని రాయించిన వాడు ఎవడు ఎలా అర్థమైంది? అది తీసి చదివితే నీకు అర్థమైంది, కానీ దాన్ని రాయించింది హామాన్ అని ఎలా అర్థమైంది? దట్ ఈస్ డివైన్ విజ్డమ్, దైవికమైన జ్ఞానం. నిజశత్రువును గుర్తించగలగడం. వాస్తవానికి క్రైస్తవుడు లేదా విశ్వాసిలో ఉన్న నిజశత్రువు ఎవడంటే వాడి శరీరమే.
మన శత్రువును మనం మోసుకుంటూ తిరుగుతుంటాం. మన శత్రువుకు మనం బ్రహ్మాండంగా మేత పెడుతుంటాం. మన శత్రువును మనమే బలవంతునిగా చేస్తుంటాం. వాడి చేతులు ఎప్పుడు ఓడిపోతుంటాం. ఇంతకంటే బాధ ఉందా? ఎక్కడికి వెళ్ళినా మోసుకు తిరగాలిగా దేహాన్ని, స్వభావాన్ని. దానికి కావలసిన మాటలు వింటాం, దానికి కావలసిన విషయాలు చూస్తాం, దీన్ని బాగా బలంగా చేసుకుంటాం, దీని చేతిలో ఓడిపోయి ఏడుస్తుంటాం. కాదని చెప్పండి మీరు. మన శత్రువును మనం మోసుకుని తిరగడం అనేది ఎంత దుఃఖకరం. వాడికి మనమే మేత పెట్టుకుని వాడి చేతిలో మనం ఓడిపోవడం అనేది ఇంకెంత బాధాకరం. దీర్ఘశాంతం, సాత్వికం లేని వ్యక్తులు ఎవరైనా తప్పనిసరిగా శరీర స్వభావం చేతిలో ప్రతిరోజు ఓడిపోతూనే ఉంటాం, గెలవం. ఆమె ప్రవర్తన ఆత్మానుసారమైన ప్రవర్తన అనిపించింది. సాత్వికమైన ప్రవర్తన అంటే ఆత్మానుసారమైన ప్రవర్తన అనే అర్థం ఎందుకో స్ఫురించింది. ఇది రెండవది. మూడవ మాట కూడా చూద్దాం. మళ్ళీ ఎస్తేరు గ్రంథం దగ్గరికి రండి. ఐదవ అధ్యాయం 6, 7, 8 వచనాలు. రాజు ద్రాక్షరసపు విందున కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అక్కడేమి నీకేం కావాలి, నీ మనవి ఏమిటి అన్నాడు. భార్య దగ్గర ఆతిథ్యం తీసుకునేటప్పుడు నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అంటే ఏమైంది చెప్పండి? మొదట కనబడినప్పుడు అందరి ముందులో నీకేం కావాలన్నాడు, నీ మనవి ఏమిటన్నాడు. కానీ ఇప్పుడు భోజనం దగ్గర ఆమె, హామాను, రాజుగారు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు అంటున్నాడు నీ కోరిక ఏమిటి అని. వ్యత్యాసం వచ్చిందా రాలేదా? వాట్ ఈజ్ యువర్ రిక్వెస్ట్? వాట్ డూ యూ వాంట్? ఎంత తేడా! నీ మనం ఏమిటికి నీ కోరిక ఏమిటి తేడా లేదా? ఖచ్చితంగా తేడా వస్తుంది. ఆతిథ్యం తీసుకునేటప్పుడే తేడా వచ్చేస్తుంది. మగవాళ్ళకి ఎప్పుడు మంచి కోపంగా వస్తారు ఇంటికి. ఆమె నవ్వుతూ ఎదురొస్తాయి. చాలా మాటలంది నేను. ఎదురొచ్చి లోపల నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది బయటికి. మీకోసం గారెలు కూడా ఉండే ఉంటుంది. వచ్చింది కోడి మాంసం కూర వాసన కదా, కోపం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? దానికే అయిపోతే పురుషులు ఆతిథ్యానికి, దీర్ఘశాంతానికి, సాత్వికానికి ఏ రాజు మాత్రం నిలబడతాడో చెప్పండి. అన్నాడు, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహించబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యంలో సగం మట్టుకైనా నువ్వు చేయబడును అన్నాడు. రాజ్యంలో సగం నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడేమో రాజ్యంలో సగం మట్టుకైనా చేయబడద్దు అన్నాడు. వ్యత్యాసం ఉంది రెండిట్లోనూ. సగ రాజ్యం నీకు ఇస్తానడం వేరు, సగం మట్టుకు రాజ్యం నీకు చేస్తుంది అన్నాడు. అంటే ఆల్రెడీ సగం ఇచ్చేసినట్టే ఆయన మనసులో. నువ్వు చెప్తే ఏదైనా చేస్తుంది రాజ్యం, నీ ఇష్టం అనే మాట. ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది. రాజు అయిన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజు అయిన తమకు అనుకూలమైతే. చాలా పెద్దది అడుగుతున్నట్లు లెక్క. నాకు తెలిసి
పెళ్ళై 43 సంవత్సరాలు. ఈ సమాధానం అనే ఆమె నాకెప్పుడు ఏ సలహా చెప్పలా. మొన్నే చెప్పింది సలహా. 2, 3 పొన్నూరులో ఉంటానమ్మాయి, 3 రాత్రికి వచ్చేస్తాను. చీరాల్లో 4, 5 మీటింగ్స్ ఉన్నాయి, పగలు రాత్రి కూడా ఉన్నాయి. నేను చెప్పాను నేను పగలు ఉండలేనని. 3వ తారీఖు రాత్రికి వచ్చేస్తా, వచ్చేసి నైట్ ఉంటా. 4వ రోజు పగలు కూడా ఉంటా, 4వ తారీఖు పగలు కూడా ఉంటా, ఉండి సాయంకాలానికి వెళ్తానన్నా. ఇప్పుడు అలాగే అనేది, ఏమండి మీ ఆరోగ్యం బాగా, చాలా నీరసంగా ఉన్నారు, పొన్నూరు వెళ్ళడంకే మీరు ఇబ్బంది పడాలి, మళ్ళీ మీరు 3 రాత్రికి వచ్చి రాత్రి ఉండి పగలు మళ్ళీ బయలుదేరి చీరాలు వెళ్ళడం అంటే కష్టం కదా. మీరు ఆ రాత్రి చీరాల దగ్గరే కదా పొన్నూరుకి వెళ్ళి రెస్ట్ తీసుకుని 4, 5 అక్కడే ఉంటే వచ్చేయచ్చు కదా అంది. ఫస్ట్ టైం నేను కూడా సరే అన్నా. అప్పుడప్పుడు 43 సంవత్సరాలకు ఒక సలహా ఇది అంగీకరించడం తెలుసు కాబట్టి. వినే స్వభావం మనకు కూడా ఉండదు. ఉంటుందా బాబురావు? ఉంటుందా? మా బాబురావు అసలు మాట్లాడలా. ఆమె అంది, చాలా పెద్ద కోరికేదో కోరుతున్నట్టు, సగరాజ్యం ఇచ్చేసినా ఇది కాదు ఇంకా పెద్దదేదో కోరుతున్నట్టుగా. చూడండి ఏమంటుందో. తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పున నా కోరిక చొప్పున జరిగించుటకు రాజు అయిన తమకు అనుకూలమైతే. రాజుగారు మనసు కఠినం చేసుకుంటూ ఉంటాడు, బలపరుచుకుంటూ ఉంటాడు. ఏం అడుగుద్దో ఇప్పుడు, ఏమడిగితే ఇవ్వాలో, ఏం అడగబోతుందో, అబ్బో చాలా సస్పెన్స్ సంబంధించిన సంగతి ఏమి. ఇంత అన్న తరువాత ఏం లేదండి మా పుట్టింటికి వెళ్ళి వస్తానని అంటారు, అంతే ఆవిడ. దీనికి ఎంతసేపు చెప్పాలా అంటాం మనం. అంతకంటే తక్కువ అడిగింది. రాజు అయిన తామును హామానును మీ నిమిత్తము నేను చేయించుబో విందుకు రావాలి. అప్పుడేమో రాజు అయిన తమ కోసం అంది, ఇప్పుడు మీకోసం హామాను కోసం చేస్తున్న విందు అంది. అంటే హామాన్ రావటం మస్ట్ అండ్ షుడ్ అని చెప్పింది చెప్పకుండానే. సంభాషణలో ఆచితూచి మాట్లాడడం, అనవసరమైన ఒక పదం కూడా పలకపోవడం, అనవసరమైన ఒక అక్షరం కూడా మాట్లాడకపోవడం ఎస్తేరులో కనిపించిన అద్భుతమైన లక్షణం. ఒక్క మాట మాట్లాడకపోవడం. ఊహించండి మీరు, సాధ్యం వద్దా మనకిది? యుక్తముగా ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాలు. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. వాట్ ఏ వైజ్ రిక్వెస్ట్ ఇట్ ఈస్. ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడిందో. మనం మాట్లాడితే ఎదుటివాడి కోపం రేగుద్దంతే. ఆమె మాట్లాడిన మాట కోపం రేగేది కాదు. నా ప్రాణం నా జనుల ప్రాణం నాకు అనుగ్రహింపబడునుగాక. ఇంత చిన్నగా మాట్లాడడం సాధ్యం అవుద్దండి? ఇంత ఎపిటమైజ్ చేసి మాట్లాడడం సాధ్యం అవుద్దండి? ఇంత సంక్షిప్తంగా మాట్లాడడం సాధ్యం అవుద్ది ఎవరికైనా? నేను అనుకుంటాను ఇప్పటికీ.
ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారనేది కనుక నన్ను రాయమని ఉంటే పుస్తకం రాసేవాడిని. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 2 కొడుకులు కదరా, నేను పుస్తకం రాసేవాడిని. కానీ ఆయన అంతా కలిపి కొన్ని వచనాలు చెప్పాడు. మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడో తెలుసా? అసలు ఓ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు అనగానే పాపం తల్లి లేదనమాట. చిన్నవాడు తండ్రి నాకు రావాల్సిన ఆస్తి ఇమ్మన్నాడు. అరే వీడికేమొచ్చింది? తర్వాత మాట అంటలేదు నేను. అసలు మన భావాలు ఎన్ని వచ్చేస్తాయి, అవి పుస్తకం అవుతాయి. అవన్నీ మనకు వదిలిపెట్టేసి రాయవలసింది ఎంతో అంతే రాయడం, మాట్లాడవలసింది ఎంతో అంతే మాట్లాడడం. దట్ ఈస్ కాల్డ్ డివైన్ లాంగ్వేజ్. దైవికమైన మాట మన నోట ఉంటే శక్తి, బలం ఉంటాయి. అంత జాగ్రత్తగా మాట్లాడడం ఆమె చేసింది అని 4వ వచనమండి. ఇంకా దుఃఖం వచ్చింది చూడండి. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసులుగాను దాసురాండ్రుగా అమ్మబడినేళ్ళ నేను మౌనముగా ఉందును. బా, అసలు కాన్వర్సేషన్ని, ఆయన మనసును ఏ విధంగా గెలుచుకోవడం ఆమె నోట దేవుడు ఆ మాట ఉంచాడు. అందుకనే అంటాడు చూడండి, మాట చూడండి, 1-2 మాటలు చూద్దాం. సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయం 23వ వచనం 2వ భాగం. సమయోచితమైన మాట ఎంత మనోహరం! సమయోచితమైన మాట ఎంత మనోహరం! మనోహరం అంటే పల్లెటూరులో కొంతమంది అక్కగారులు ఉంటారు. వాళ్ళు పాట పాడుతుంటారు, నీ ముఖము మనోహారం అని. వాళ్ళు అట్టగే నేర్చుకున్నారు పాపం. ఆ పాట మీకు కూడా వచ్చుగా, అది మనోహరం అమ్మ అని చెప్తే అనరు, మనోహారమే. నిజంగా ఇది మనోహారమే. మనసు రాజుకు అందిస్తున్న హారం ఇది. ఎంత అద్భుతంగా మాట్లాడింది ఆవిడ. ఇంకా క్రిందకెడితే ఆ వచనాలలో ఆమె పలికిన ప్రతి పలుకు రాజును ఆశాంతం కట్టేసిందంతే. ఒక్క మాట అందులో ఒక్క పొల్లు కానీ సున్న కానీ తప్పు కనపడదు. అందుకని మూర్ఖుడైనా మౌనిగా ఉంటే జ్ఞాని అనబడతాడంట. తక్కువ మాట్లాడడం మేలు. అవసరమైనంత మేర మాట్లాడితే చాలు. అనవసరమైన మాటలు మన నోటికి రాకుండా ఉండునుగాక. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇది మనందరికీ తెలిసిన వచనమేలండి. 25వ అధ్యాయంలో 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. చిత్రమైన పళ్ళెం అంటది, వెండి పళ్ళెం. ఆ పళ్ళాన్ని చూస్తేనే ఆశ్చర్యచకితుడవుతాం. ఎందుకంటే చిత్రమైంది కదా. అందులో బంగారపు పండుంటే కాదనగలడా? ఎదురాడగలడా?
నో చెప్పగలడా? సాధ్యమవుతా? హైలీ ఇంపాసిబుల్. సమయోచితమైన మాట ఆమె నోట ప్రభువే ఉంచాడు. చూడండి, మమ్మల్ని అమ్మేస్తే రాజా మేమేమీ బాధపడేదాన్ని కాదు, నేను మౌనంగానే ఉండేదాన్ని. ఇయాలే అనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకై మేము రాజుగు తమరిని శ్రమపరచుట యుక్తం కాదు. బాబా బహుశా ఏ లాయర్ కూడా ఇలా మాట్లాడలేడేమరా, ఏ న్యాయవాది వల్ల కాదు. ఇప్పుడు ఇవి ఎలా ఉంది చెప్పండి? యూదుల పక్షంగా రాజు ఎదుట న్యాయాన్ని వాదిస్తున్న ఏ లాయర్ అందాం? దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ రెమనెంట్. ప్రభుతో మనవి చేస్తూ, అయ్యా మీరు మమ్మల్ని మీ రక్తంతో కొనుక్కున్నారు కదా, భూమి మీద మీ సొత్తైన జనాంగంగా చేసుకున్నారు కదా, మిమ్మల్ని మీరు లోకానికి వారి ద్వారా పరిచయం చేయాలనుకున్నారు కదా, మిమ్మల్ని పరిచయం చేయకపోతే లోకం మరణంలోకి పోద్దు కదా, నిత్య నరకాగ్నిలో ఉంటుంది కదా, పాప బానిసత్వంలో మిగిలిపోతుంది కదా, చివరికి అపవాది చేతుల్లోనే ఉండిపోతుంది కదా. వాడి చేతుల్లోంచి విడిపించడానికి, బానిసత్వం నుంచి విడిపించడానికి, నిత్యజీవం ఇవ్వడానికి, మిమ్మల్ని పరిచయం చేయడానికి ఈ దేశంలో ఈ ప్రజలు ఉండాలి కదా. కాదనగలడు ఆయన? నో అంటాడు ఆయన. శేషం అడిగే మాటకు దేవుడు కాదనలేడు. శేషం యొక్క ప్రార్థన అంత బలమైంది. కానీ మనకు సాత్వికం లేదు, దీర్ఘశాంతం లేదు, సమయోచితమైన మాట లేదు. మనం ప్రతిదీ ఇవాళ క్రైస్తవ్యాన్ని 90% ఆక్రమించుకుంది ఏమిటంటే ఎమోషనలిజం. రెచ్చగొట్టడమే, ప్రజలను అన్ని విషయాల్లో రెచ్చగొట్టడమే. చేతులు జోడించి చెప్తున్నా, బల దగ్గరికి వస్తాం. ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉండడానికి ప్రభు సహాయం చేయాలి. జాగరూకులమై మన భావోద్రేకాలు, మన మాట ప్రభువుని లోకానికి చూపించాలి. మన వ్యక్తిత్వంలో ప్రభు కనపడాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. తల్లవలసని ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. బలహీనులం ప్రభువా, అనేక మార్లు మా మాట ద్వారా మనుషుల్ని కాదు మిమ్మల్ని గాయపరిచారు. అనేక మార్లు మేము మా కోపాన్ని అణుచుకున్నాం అనుకున్నాం, కానీ కాదు, నష్టపరిచిన వారి మీద కష్టం మా అంతరంగంలో మిగిలే ఉంది. క్షమాపణ కోరుతూ యోగ్యమైన రీతిగా మీ శరీర రక్తాలకు సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనడానికి సాయపడండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.